నమస్తే, కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. డ్రగ్స్ నిరోధిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం. అనకాపల్లి జిల్లా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ర్యాలీ. రాష్ట్రంలోని అతిపెద్ద బేబీ బెల్ 3D ఫోటో స్టూడియో బుధవారం కుర్మన్నపాలెంలో ప్రారంభమైంది. జాగృతి 29వ ప్రాతినిధ్య మహాజన సభ. ఇక డీటెయిల్స్ చూస్తే సబ్బవరం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని డిఎస్పీ కేవి సత్యనారాయణ ఆధ్వర్యంలో సబ్బవరం జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ర్యాలీ అనంతరం మానవహారం నిర్వహించారు. అనంతరం డిఎస్పీ కేవి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల ప్రకారం జిల్లాలో బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ నిరోధిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం మరియు సంఘ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నారు. యువత బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని, చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులకి సంతోషాన్ని మిగిలిస్తూ ఉజ్వల భవిష్యత్తుకై బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ పిన్నింటి రమణ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ పిడి ప్రసాద్, ఎస్ఐ ఆర్ ధనుంజయ్, ఎస్ఐ రాజశేఖర్, కళాశాల అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాడు చేసుకుంటున్నారు. మరి చిన్న వయసులోనే దీనికి మనం ఎంత దూరంగా ఉంటే మనం చదువు మీద ఫోకస్ పెట్టి ఈ మాదక ద్రవ్యాలు అనేటటువంటివి మత్తుని కలిగించినప్పటికీ కూడా ఈ మరణానికి కారణం అవుతాయి. కాబట్టి మనందరం కూడా డ్రగ్స్ని నిరోధిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం, ఈ గంజాయిని నిరోధిద్దాము, సమాజాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో యువత అంతా కూడా చెయ్యి కలిపి నడుం బిగించి ముందుకు ప్రయాణం చేస్తే మనందరి ఆరోగ్యాలు బాగుంటాయి. దీనివల్ల కొంతమంది తాత్కాలికమైనటువంటి ఉద్రేకాన్ని కలిగించినప్పటికీ మనిషి యొక్క మరణానికి ఇది దారితీస్తుంది. దీనివల్ల యువత చెడు మార్గాన్ని పడతారు. కాబట్టి దయించి పిల్లలు దీని జోలికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక అవగాహన కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకరించినటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, సిబ్బందికి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా ఈ సబ్బవరం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, అదేవిధంగా సబ్బవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇవి ఎందుకంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి క్రమ పద్ధతిలో మీరందరూ కూడా వచ్చి దాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ప్రతి చూసారు అలాగే చేస్తాం. అనకాపల్లి జిల్లా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ర్యాలీ. స్థానిక అనకాపల్లి రింగ్ రోడ్ జంక్షన్ నుండి 4 రోడ్ల కూడలి వరకు ఎన్సీసీ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులతో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ. యాంటీ డ్రగ్స్ డేలో భాగంగా కొన్ని గ్రామాలలో అవేర్నెస్ క్యాంపులతో పాటుగా రిహాబిలిటేషన్ సెంటర్లలో ఏర్పాటు చేసి ప్రజలకు, యువతకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి ఆదేశాల మేరకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమల్లో భాగంగా జిల్లాల్లో మాదక ద్రవ్యాలు గాని, గంజాయి గాని కట్టడి చేసే చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు, అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Say yes to life, no to drugs. Say yes to life, no to drugs. తరిమి కొడతాం డ్రగ్స్ భూతాన్ని తరిమి కొడతాం. రాష్ట్రంలోనే అతిపెద్ద బేబీ బెల్ 3D ఫోటో స్టూడియో బుధవారం కుర్మన్నపాలెంలో ప్రారంభమైంది. ఈ స్టూడియోలో సుమారుగా 40కు పైగా 3D సెట్స్ అందుబాటులో ఉన్నట్లుగా స్టూడియో అధినేతలు అనూప్ రామ్మోహన్ తెలిపారు. 6 నెలలు పిల్లల నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు కూడా ఫ్రీ బర్త్డే షూట్స్ చేసుకోవడానికి అనువుగా ఏర్పాట్లు చేశామని అన్నారు. అదేవిధంగా అంతా కూడా ఏసీ గదులతో పాటుగా పిల్లలకు చెప్పుల దగ్గర నుండి డ్రెస్ల వరకు స్టూడియో వారే సమకూరుస్తారన్నారు. ఇందులో 4 గంటలు, 6 గంటలు, 8 గంటలు ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయని, బేబీ షూట్ కోసం బీచ్, పార్కుకు వెళ్లకుండా అన్ని విధాలా సరిపడే వసతులతోటి ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. డ్రైన్ వాటర్ కూడా వెళ్ళిపోదు కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోదు కేక్స్ మ్యాచ్ అయిపోతుంది బేబీ తెచ్చుకొని రెడ్ స్మాష్ చేసుకొని ఇది వాషింగ్ బాగా చేస్తారు బేబీ అయిపోతుంది బేబీ నాకు తీసుకెళ్ళి వైజాగ్ పీపుల్ మేము బేబీ బెల్ స్టూడియో అనేది వైజాగ్లో కూర్మన్పాలెంలో అంటే నియర్ టు గాజువాక దగ్గరలో పెట్టామండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైజాగ్లో అదిగాక ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ లార్జెస్ట్ బేబీ స్టూడియో మంది. ఇది 6000 స్క్వేర్ ఫీట్లో ఉంది. ఏసీ కంప్లీట్ సెంట్రల్ ఏసీతో ఉంది ఈ స్టూడియో. రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది. పార్కింగ్ కూడా మంచి వసతి ఉంది దీనికి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక అసిస్టెంట్ని ఇస్తారు. షూట్ అయిపోయేంత వరకు క్లయింట్స్కి సపరేట్ రూమ్స్ ఉంటాయి, ఏసీ రూమ్స్. తర్వాత వచ్చి మీ కాస్ట్యూమ్స్ కానీ, అవుట్ఫిట్స్ కానీ, తర్వాత ఫుట్వేర్ కానీ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. మా దగ్గర 40+ థీమ్స్ అరేంజ్ చేసాము. క్లయింట్స్ కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ అందరికీ మేము వెల్కమ్ చెప్తున్నాము. అందరూ వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. కదండి అవుట్డోర్లో ఒక్కొక్కసారి చిన్నపిల్లలు మోస్ట్లీ అంటే 1 ఇయర్ నుంచి 12 మంత్స్ నుంచి 24 మంత్స్ దాకా పిల్లలందరూ షూట్ అంటే ప్రీ బర్త్డే షూట్స్ అన్నీ బయట తీసుకుంటున్నామండి వైజాగ్లో. ఇప్పుడు దాకా పార్క్స్లో కానీ, బీచ్లో కానీ ఎక్కడన్నా జరుగుతున్నాం. క్లాత్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా చేస్తున్నాము. కాకపోతే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వన్ సొల్యూషన్ అండి, 1 స్టాప్ సొల్యూషన్. కేక్ స్మాష్ కానీ, వాటర్ బాత్స్ కానీ, వాటర్ బాత్ జరుగుతున్నా కానీ వామ్ వాటర్ ఉంటుందండి. ఇక్కడ హాట్ వాటర్ ఉంటుంది పిల్లలకి, బేబీకి సపరేట్ రూమ్ ఉంటుంది. కాబట్టి బయటికి ఇక్కడికి ఈ వేరియేషన్స్ అన్నీ అయితే అంటే బేబీ కంఫర్ట్ అయితే మాకు చాలా ప్రియారిటీగా తీసుకొని చేసామండి ఈ స్టూడియోని. బ్రాంచ్ అండి, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బ్రాంచ్ మాకు తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ బేబీ స్టూడియో అండి ఇది. తను మా పార్ట్నర్ రామ్, తను కూడా వైజాగ్ పీపుల్. మేము బేబీ బెల్ స్టూడియో అనేది వైజాగ్లో కూర్మన్పాలెంలో అంటే నియర్ టు గాజువాక దగ్గరలో పెట్టామండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైజాగ్లో అదిగాక ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ లార్జెస్ట్ బేబీ స్టూడియో మంది. ఇది 6000 స్క్వేర్ ఫీట్లో ఉంది.
ఏసీ కంప్లీట్ సెంట్రల్ ఏసీతో ఉంది ఈ స్టూడియో. రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది. పార్కింగ్ కూడా మంచి వసతి ఉంది దీనికి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక అసిస్టెంట్ని ఇస్తారు షూట్ అయిపోయేంత వరకు. క్లయింట్స్కి సపరేట్ రూమ్స్ ఉంటాయి, ఏసీ రూమ్స్. తర్వాత వచ్చి మీ కాస్ట్యూమ్స్ కానీ, అవుట్ఫిట్స్ కానీ, తర్వాత ఫుట్వేర్ కానీ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. మా దగ్గర 40+ థీమ్స్ అరేంజ్ చేసాము. క్లయింట్స్ కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ అందరికీ మేము వెల్కమ్ చెప్తున్నాము. అందరూ వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం కదండి. అవుట్డోర్లో ఒక్కొక్కసారి చిన్నపిల్లలు మోస్ట్లీ అంటే 1 ఇయర్ నుంచి 12 మంత్స్ నుంచి 24 మంత్స్ దాకా పిల్లలందరూ షూట్ అంటే ప్రీ బర్త్డే షూట్స్ అన్నీ బయట తీసుకుంటున్నామండి వైజాగ్లో. ఇప్పుడు దాకా పార్క్స్లో కానీ, బీచ్లో కానీ ఎక్కడన్నా జరుగుతున్నాం. క్లాత్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా చేస్తున్నాము. కాకపోతే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వన్ స్టాప్ సొల్యూషన్. కేక్ స్మాష్ కానీ, వాటర్ బాత్ జరుగుతున్నా కానీ వామ్ వాటర్ ఉంటుందండి. ఇక్కడ హాట్ వాటర్ ఉంటుంది పిల్లలకి, బేబీకి సపరేట్ రూమ్ ఉంటుంది. కాబట్టి బయటికి ఇక్కడికి ఈ వేరియేషన్స్ అన్నీ అయితే అంటే బేబీ కంఫర్ట్ అయితే మాకు చాలా ప్రియారిటీగా తీసుకొని చేసామండి ఈ స్టూడియోని. బ్రాంచ్ అండి, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బ్రాంచ్ మాకు తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ బేబీ స్టూడియో అండి ఇది. తను మా పార్ట్నర్ రామ్. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో జాగృతి మ్యాక్స్ ముందుకు వెళ్లాలని నాబార్డు జీఎం సమంత్ కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఉన్న జాగృతి మ్యాక్స్ వారి 29వ మహాజన సభ గోటివాడ వద్ద ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఉదయం నిర్వహించారు. సంస్థ ఎండి కందర్బా సుజాత మాట్లాడుతూ స్వర్గీయ కందర్బా రామకృష్ణ ఆశీస్సులతోటి జాగృతి మ్యాక్స్ మంచి లాభాలతో పయనిస్తోందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 25,000 మంది సభ్యులతోటి 50 కోట్ల టర్నోవర్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా సుజాత తెలిపారు. సంస్థ సీఈఓ కేఎల్ఎన్ మౌక్తిక మహిళా మేల్కో జాగృతి నీకు అండగా అంటూ ఆలపించినటువంటి జానపద గీతాలను అతిథులు మహాజన సభకు విచ్చేసినటువంటి సభ్యులని కట్టిపడేశాయి. గత సంవత్సరంలోని సాధించినటువంటి లక్ష్యాలు, ఈ ఆర్థిక సంవత్సరంలోని అందుకోవాల్సినటువంటి లక్ష్యాలను ఎడిటర్ వడ్లమాని సుధాకర్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలోని అధ్యక్షులు కె అమ్మతల్లి నాయుడు, ఉపాధ్యక్షులు గుర్రం అప్పల నరసమ్మ, డైరెక్టర్లు అబద్దం సంతోష్, రామలక్ష్మి, కాపిశెట్టి రమణమ్మ, నంబర్ సూర్యనారాయణ, కోటన సుజాత తదితరులు పాల్గొన్నారు. బోర్డ్ డైరెక్టర్స్ అందరికీ, మ్యాథ్స్ ప్రతినిధులందరికీ మరియు జాగృతి సంస్థలో ఆవిర్భవించిన రైతు సంఘాల చైర్మన్స్, వైస్ చైర్మన్స్ విచ్చేశారు 7 మండలాల నుంచి. వారందరికీ జాగృతి సంస్థతో పాటుగా ఆవిర్భవించిన మిగిలిన మ్యాథ్స్ సొసైటీలైన షేర్ మ్యాథ్స్, వికాస మ్యాథ్స్, ఆర్క్ సంస్థ, స్వాతి మ్యాథ్స్, ఈ సంస్థ నుంచి వచ్చిన సోదరులు, సోదరీమణులు, ముఖ్య అధికారులైన అందరికీ కూడా సంస్థ తరపు నుంచి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. నేను ఇవాళ కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మీరు చాలా మాట్లాడారు ఇప్పటివరకు ఏం చేశారు, ఎలా చేశారు అనేది. నబార్డ్ అనే సంస్థ ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. అది ఎస్ఎస్జి 1992లో స్వయం సమూహ సంఘాలు, డ్వాక్రా మహిళలు ఏవైతే ఇప్పుడు అంటున్నాం, ఒకప్పుడు 1992లోనే నబార్డ్ దాన్ని బంగ్లాదేశ్ నుంచి సక్సెస్ఫుల్ మోడల్ని ఇండియాకి తీసుకొని వచ్చి అది ఆర్బీఐ ద్వారా, గవర్నమెంట్ ద్వారా ఇంత లెవెల్ స్కేల్ అప్ చేయడానికి దోహదపడింది. ఆ తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ 2014-15లోనే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి అది ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 ఎఫ్పిఓస్ ప్రమోట్ చేయాలి అని టేకప్ చేసిందంటే దాని వెనుకల నబార్డ్ చేసిన కృషి. సేవింగ్స్ బ్యాంక్ నుంచి సేవింగ్స్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అంటారు, రికరింగ్ డిపాజిట్ ఆన్లైన్ లో చేసుకుంటున్నారు. డిజిటల్ లిటరసీ కూడా అలాగే పెరుగుతూ వస్తుంది.
కాబట్టి మన మ్యాథ్స్ మెంబర్స్ అందరికీ ఫైనాన్షియల్ లిటరసీ పైన ప్రత్యేక ప్రోగ్రామ్ మనం చేయించాలి. అలాగే మ్యాథ్స్ కూడా టెక్నాలజీ అడాప్షన్లో ముందుకెళ్ళాలి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పైన ఫోకస్ పెట్టాలి. ఇందాక మనము క్యాష్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రిస్క్ ఉంటాయి, ఆ రిస్క్ కూడా అవాయిడ్ చేయొచ్చు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇంకా ఫ్యూచర్లో ఎన్జిఓస్కి ఫండింగ్ అనేది డిఫరెంట్గా జరగబోతుంది. అది చాలా బేసిక్ అంటే ఫౌండేషన్ స్థాయిలో ఉంది. ఆ ముందు ఎలా సాగాలి, ఫ్యూచర్ విజన్ ఎలా ఉండాలి, మన మ్యాథ్స్ సొసైటీస్ కావచ్చు, అలాగే మన ఎన్జిఓస్ కావచ్చు, ఎలా ఉండాలి అనే దానిపైన కొన్ని విషయాలు. ముందుగా టెక్నాలజీ. ఈ ప్రపంచం చాలా వేగంగా పెరిగాడు. ఆ వేగాన్ని మనం అందుకోవాలి అంటే ఖచ్చితంగా టెక్నాలజీ అనేది మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఒక 5 years 6 years బ్యాక్ మీరు గుర్తు చేసుకుంటే మనము లావాదేవీలు ఎలా చేసేవాళ్ళం, క్యాష్లోనే చేసేవాళ్ళం మ్యాక్సిమం. ఇవాళ అది 60% తగ్గిపోయింది. చాలా ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ చూసినా కూడా ఇప్పుడు డిజిటల్గానే నడుస్తుంది. ఇక డీటెయిల్స్ చూస్తే 18వ లోక్సభ స్పీకర్ గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం వరుసగా ఇది రెండోసారి కావటం విశేషం. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. స్పీకర్ పదవికి ఎన్నిక కావటం 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావటం గమనార్హం. సభాపతి పదవిపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ముజ్వాణి విధానంలోని ఓటింగ్ చేపట్టాం. ఓం బిర్లా విజయం సాధించారు. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. The ayes have it. The motion is adopted. Shri Om Birla is declared elected as the Speaker of this House. Since the first motion moved by Shri Narendra Modi has been adopted, the motions moved thereafter have become infructuous. I invite Shri Om Birla to occupy the chair. इन्होंने डिवीजन फोर्स नहीं किया है, इसलिए We have already crossed that stage. I invite Shri Om Birla to come up and occupy the chair. आपके चेयर है, आप संभालें प्लीज.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుప్పంలో బుధవారం రెండో రోజు పర్యటన చేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుదారుకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఉన్న ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రగ్స్ నిరోధిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం. అనకాపల్లి జిల్లా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ర్యాలీ. రాష్ట్రంలోనే అతిపెద్ద బేబీ బెల్ 3D ఫోటో స్టూడియో బుధవారం కుర్మన్నపాలెంలో ప్రారంభమైంది. జాగృతి 29వ ప్రాతినిధ్య మహాజన సభ. ఇవి బులెటిన్లో అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.